అదేం బిస్కెట్ అవుద్దని ఒక పక్కన భయం. రాగానే మనకైతే వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. పడుకోవచ్చు, కూర్చోవచ్చు. ఎంతమంది ఉందో చూడండి, మొత్తం మంది. ఇప్పుడు తిరణాల్లో మనుషులు తిరిగినట్టు తిరుగుతున్నాయి. ఇక్కడైతే హౌస్ బోట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. మునిగిపోయింది ఒకదాని ఒకటి గుద్దుకోకుండా వెళ్ళడం హైలైట్. ఇక్కడ అలపి వచ్చిన వాళ్ళు ఇది మాత్రం అస్సలు మిస్ చేయకూడదు. హౌస్ కాల్ చూడండి. ఇప్పుడు ఇది అనమాట దీని టోటల్ సైజ్ ఎంత ఉందో నా చెయ్యి ఇక్కడ చిన్నగా ఎంత వచ్చింది. వాళ్ళకు కూడా మన ఇండియన్స్ ఇక్కడ నేర్పించారు రోడ్లు పరిగెట్టుకుంటా దాటాలని చెప్పి. ఫిషింగ్ నెట్స్ కంటిన్యూస్గా ఉంటాయి, ఏం లేదు. గుంపులో గోవిందం. ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఎల్పీ బీచ్. ఎల్పీ బీచ్ అంటే అక్కడ నుంచి ఒక 10 minutes అనుకోండి డిస్టెన్స్. బట్ సిటీలో బీచ్ కంటే ఇదే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, జనం ఎవరు లేరు. ఇదైతే నేను ఇక్కడ స్టే నుంచి చెక్అవుట్ చేస్తున్నా. స్టే నుంచి చెక్అవుట్ చేసి ఎక్కడికి వెళ్తున్నావు అంటే బోట్ హౌస్కి వెళ్తున్నా ఈరోజు స్టే. అండ్ బోట్ హౌస్లో నేను డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడ ఆల్రెడీ చెప్పే కదా పెద్ద దందా జరుగుతుంది అవన్నీ కూడా. బట్ నేను అంతకుముందు ఉన్న స్టే ఉంది కదా, లవ్ డాలే అని చెప్పి ఒక స్టే ఉంది కదా, రివర్ స్టే, ఆయన తెలిసిన ద్వారా బుక్ చేశాను అనమాట. సో కొంచెం తక్కువగా వచ్చింది నాకు ఒక్కడికైనా. నేనైతే ఇంక చెక్అవుట్ అయిపోయి ఇప్పుడు బోట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇదంతా ఎల్పీ సిటీ స్ట్రీట్స్ అనమాట. బోట్ హౌస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బోట్ హౌస్ అది చూపిస్తాను. నేను కూడా డైరెక్ట్గా చూడలేదు, ఫొటోస్ చూశాను అంతే. అదేం బిస్కెట్ అవుద్దని ఒక పక్కన భయం. నాకు తెలిసి ఇందులో షికారా జరగాలి, ఇంకా రావట్లేదు బోట్స్. ఈవినింగ్ టైం అది స్టార్ట్ అవుద్దేమో. ఇప్పుడు ఎవడో ఆపు కూర్చున్నాడు ఎదర. నేను ఇప్పుడు వెళ్ళేది నా బోట్ హౌస్ దగ్గరికి. మీకు మ్యాప్లో కనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ ఈ రోడ్ ఎండకు వస్తున్నాం మనం. అంటే అక్కడి నుంచి ఇంకా హౌస్ బోట్స్ అన్నీ వెళ్ళే ఏరియా అనమాట. ఇది లోపలికి రాలేవు, బ్రిడ్జెస్ అవి ఉంటాయి కదా, చిన్న చిన్న బ్రిడ్జెస్, అందుకని లోపలికి రాలేవు అవి. ఇంకా లాస్ట్ పాయింట్ ఎదరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బోట్ హౌస్ స్టార్ట్. అబ్బా, ఇప్పుడే ఒక జస్ట్ మిస్ అనమాట. వెనకాల బోట్ హౌస్ కనిపిస్తుంది కదా, ఇది జస్ట్ గుర్తుకుపోయాము. అండ్ ఈ పక్కనే లగ్జరీది, ఇది మొత్తం క్లోజ్ ఉంది చూసారా. ఇక నా సామాన్ అన్నీ వేసుకుని ఇందులో వెళ్తున్నా. చూడండి, అది ఇంకోటి పెద్దది వస్తుంది అక్కడ, భలే ఉంది లొకేషన్. కనిపిస్తుంది కదా, ఇదే మన బోట్ హౌస్. అంకుల్ క్యాప్టెన్ అనమాట దానికి. ఇక మన బోట్ హౌస్ లోపలికి వచ్చిన తర్వాత అది డ్రైవింగ్ చేసే ఏరియా ఉంటుంది కదా, క్యాప్టెన్ ఏరియా అదనమాట. అండ్ రాగానే మనకైతే వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకుని ఇది ఒక చిన్న హాల్ టైప్ సిట్టింగ్ ఏరియా. టీవీ కూడా ఉంది. ఇక్కడ ఏసీ ఉంది, వర్క్ అవుతుందో తెలియదు కానీ. ఇలా వెళ్తే చూడండి, ఇలాగా ఓపర్ డెక్ ఉంది దీనికి. పైకి వెళ్ళి అక్కడ పడుకోవచ్చు, కూర్చోవచ్చు. ఎంతమంది ఉందో చూడండి, మొత్తం మంది. ఇప్పుడు ఇది వచ్చేసి బెడ్రూము అండ్ ఇది వాష్రూమ్ దీనికి అటాచ్డ్. వెనకాల కిచెన్, వాష్ ఏరియా, కిచెన్ అండ్ బ్యాక్ డెక్ అంతే. బోట్ హౌస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. చూడండి ఎన్నో నా చుట్టూ మొత్తం అదే బిజినెస్. ఇక్కడ అంతా బోట్ హౌస్ బిజినెస్ స్టార్ట్ అయింది కదా. కాసేపు అలా తిప్పి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడే పెడతారు సార్. ఇది ఒక పెద్ద ప్లేస్కి అయితే వచ్చాం బయటకి. ఇంకా మొత్తం బ్యాక్ వాటర్స్ ఉండి పెద్ద ప్లేస్ ఉంటుంది కదా, అటు వచ్చాం. అటంతా లేక్ సైడ్ స్టేస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ బోట్స్ కూడా ఉన్నాయి, చూపిస్తారండి. అలా తిరుగుతూ దీన్ని మొత్తం ఈ లేక్ చుట్టూరు రౌండ్ వేస్తూ ఉన్నారు. ఏదో చూడండి, ఒక బ్రిడ్జ్ లాగా వాకబుల్ది ఆ చివరి వరకు వెళ్తుంది. కొంచెం దూరం కనిపిస్తుంది కానీ అయ్యో కనిపిస్తుంది కదా, ఆ చివరి వరకు వెళ్తుంది ఇది. అండ్ అక్కడే పక్కనే బోట్ హౌస్లో అవుతున్నాయి. నార్మల్ బోట్స్ ఉంటాయి కదా, అవి కూడా అవుతున్నాయి అక్కడే. అండ్ గవర్నమెంట్ బోట్స్ తిరుగుతున్నాయి ఇక్కడ. మనకి సిటీ బస్సులు అండ్ ఆర్టీసీ బస్సులు ఎలా తిరుగుతాయో ఆ టైప్ అనమాట ఇక్కడ. అక్కడ అన్నీ కూడా చిన్న చిన్న లాంచీలు పెట్టి అందులో స్నాక్స్, డ్రింక్స్ అలాంటివన్నీ అమ్ముతూ ఉన్నారు అక్కడ. ఓన్లీ హౌస్ బోటే కాకుండా ఇలాంటి నార్మల్ బోట్స్లో కూడా తిరగవచ్చు ఇక్కడ డే టైంలో. డైరెక్ట్ లంచ్ స్టార్ట్ అయింది. టైం కూడా 2 PM అవుతుంది, తెలియట్లేదు. అండ్ ఐటమ్స్ ఏమన్నాయంటే వెజ్ నాన్ వెజ్ అడిగారు. నాన్ వెజ్లో ఇక్కడ పాంప్లెట్ ఇచ్చారు. అండ్ కాకుండా సలాడ్, ఇది వచ్చేసి సాంబారు, అప్పడాలు, పెరుగు అండ్ వెజిటేబుల్ కర్రీస్, రైస్ అండ్ ఇందులో వచ్చేసి చపాతీ ఉంటుంది. సో ఇదే ఈరోజు మన లంచ్ అయిన తర్వాత మీకు చెప్పలేదు కదా, లంచ్కి కాసేపు ఆగారు. లంచ్ కూడా బాగానే ఉంది టేస్ట్ అయితే. అండ్ ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. ఇప్పుడు టీ అండ్ స్నాక్స్ అవి ఉంటాయి. టీ తాగే వాళ్ళు ఎవరైనా టీ కాఫీ ఇస్తారు. అండ్ స్నాక్స్ పకోడా వేస్తారన్నమాట. అండ్ ఇక్కడ నుంచి పెద్ద దానికైతే వెళ్తున్నాం అని అన్నారు. ఇంకా మరి దీనికంటే పెద్దది ఎక్కడ ఉందో నాకు తెలియదు. మ్యాప్లో చూస్తున్నా కొంచెం దూరం చూపిస్తుంది. బట్ ఇందాక కాసేపు ఆగే ఉన్నారు కదా, ఒక 1 hour అలాగే లంచ్ బ్రేక్ ఇస్తారు. లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అలా ఈవినింగ్ వరకు తిప్పుతారు. ఈవినింగ్ తిప్పి స్నాక్ బ్రేక్ ఆపుతారు. స్నాక్ బ్రేక్ అయిన తర్వాత స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో మళ్ళీ అక్కడికి తీసుకెళ్తారు. మోస్ట్లీ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆపేసి నైట్ పవర్ సోర్స్ అక్కడ ఇస్తారు. డిన్నర్ అంతా కూడా అక్కడే ఉంటుంది. అది అయిన తర్వాత మేబీ మార్నింగ్ మళ్ళీ 1 hour తిప్పి తర్వాత బ్రేక్ఫాస్ట్ అనుకుంటా.
సో చూద్దాం టైం లైన్ 1 by 1 నేనైతే చూపిస్తాను ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని. ఇప్పుడే నేను పెద్ద లేక్కి వెళ్తా ఉన్నారు కదా, పెద్ద లేక్కి వచ్చాం. ఎన్ని ఉన్నాయి చూడండి అసలు మొత్తం. కానీ చూపు మేరంతా కూడా ఇవి ఉన్నాయి, హౌస్ బోట్సే కనిపిస్తున్నాయి. తిరణాల్లో మనుషులు తిరిగినట్టు తిరుగుతున్నాయి ఇక్కడైతే. హౌస్ బోట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. నా స్నాక్ కూడా వచ్చేసింది, పకోడీ, ఆనియన్ పకోడీ అండ్ కచప్ వేసి. నైస్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే వర్షం పడట్లేదు అండ్ మరీ ఎండగా ఉందంటే కాదు, అలా అని చెప్పి మరీ క్లౌడీ కాదు. బాగుంది వెదర్ అయితే. నేను కరెక్ట్గా బోటింగ్ ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంది ఈరోజు. చూస్తున్నారు కనుక ఎంత బాగుంది ఇదంతా క్లైమేట్ అసలు. 360 degrees చూపిస్తా ఆగండి. ఫిష్ ఏమన్నా తీసుకుంటా, ఫిష్ క్రాప్స్ అన్నీ చెప్పి అడిగారు మార్కెట్లో ఆపుతా అని చెప్పి. నేనైతే వద్దన్నా. సో మోస్ట్లీ టైం ఇప్పుడు 5 అలా అయ్యేటప్పటికి 5-6 అయ్యేటప్పటికి అడుగుతారన్నమాట. అంటే మనం ఏమన్నా కావాలంటే ఎక్స్ట్రా మనం కొనుక్కోవచ్చు అలాగా. రొయ్యలు కానీ చేపలు కానీ ఏమైనా కొనుక్కుంటే వాళ్ళు మనకి వండి పెడతారు. సో నేనైతే ఎక్స్ట్రా వద్దని చెప్పాను, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చికెన్ ఇస్తున్నారు, ఇంకా అవన్నీ కూడా ఎక్కువ అయిపోతాయి నాకు. ఆఫ్టర్నూన్ కూడా ఆల్రెడీ వాళ్ళు ఫిష్ ఇచ్చేసారు నాకు. సో అంత ఇంట్రెస్ట్ లేదు, ఇంకా వద్దని చెప్పా. ఒకదాన్ని ఒకటి గుద్దుకోకుండా వెళ్ళటం హైలైట్ ఇక్కడ అసలు. ఉన్నా సరే మా పక్కనే తిరుగుతుంది ఇందాక ఇదైతే. ఇందా నుంచి ఖచ్చితంగా కేరళ అలపి వచ్చిన వాళ్ళు ఇది మాత్రం అస్సలు మిస్ చేయకూడదు. ఎక్స్పీరియన్స్ చేయాల్సిన థింగ్ ఇదైతే మాత్రం. బోట్ హౌస్ అట్లీస్ట్ ఇది కాకపోతే జెట్టి ఉంటుంది ఇక్కడ, గవర్నమెంట్ జెట్టీస్ ఉంటాయి. అది ఒక 100 రూపీస్ అలా తీసుకుని వాళ్ళు కూడా తిప్పుతూ ఉంటారు. సో అదైనా సరే ట్రై చేస్తే వర్త్ ఎక్స్పీరియన్స్ అనమాట. మొత్తం తిప్పుతూ ఉంటారు. ఈ పెద్ద లేక్లో మొత్తం ఇలా ఒక రౌండ్ అయితే వేసారు చివరి నుంచి చివరి వరకు. ఎన్నిసార్లు చెప్పినా సార్ అసలు చీమలు అంటే అలాగే ఉన్నాయన్నమాట. చీమలు ఉన్నట్టు ఉన్నాయి మొత్తం బోట్స్ అయితే ఇక్కడ. ఇందులో ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వెళ్తున్నారు. చూడండి ఈ సైడ్ మొత్తం ఇవి కనిపిస్తున్నాయి. చివరి ఎక్కడి వరకు ఉన్నా కూడా తెలియట్లేదు నాకైతే ఎంత చూసినా. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాం. నెక్స్ట్ స్టాప్ ఏంటన్నది చూడాలి. టైం వచ్చేసి ఇప్పుడు 5 PM అవుతుంది. అండ్ ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అదే మళ్ళీ ఆ పాయింట్కి వచ్చి ఇక్కడ బోట్ అయితే ఆపేశారు. నాకు తెలిసి ఇంకెక్కడే ఆపేస్తారు అనుకుంటా నైట్ అంతా కూడా. మార్నింగ్ మళ్ళీ ఇంకొక 1 hour అలాగా మళ్ళీ బోటింగ్ తీసుకెళ్తారు. దాని తర్వాత చెక్అవుట్. ఇక్కడ డిన్నర్ వచ్చేసి బెండకాయ ఫ్రై అండ్ పప్పు, చికెన్ కర్రీ, రైస్. మార్నింగ్ అయితే బాగానే ఉంది. ఇంక ఇప్పుడు కూడా తినేసి పడుకుని మార్నింగ్ ఏ టైంకి లేపుతారో తెలియదు. 1 hour మళ్ళీ షికారుకి తీసుకెళ్తారు. చూద్దాం అంకుల్ ఎలా తిప్పుతారు అన్న. కుకింగ్ కూడా బాగానే ఉంది. ది నెక్స్ట్ డే అండ్ మళ్ళీ మార్నింగ్ రైడ్ స్టార్ట్ అయింది. 1 hourకి తిరిగి వస్తాం అనమాట. నేను వెళ్ళిన సైడ్ కాకుండా ఈరోజు ఆపోజిట్ సైడ్ చిన్న కెనాల్ సైడ్ వెళ్తున్నాం. ఇదిగో చాలామంది అయితే వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు కూడా. ఎంత ఎర్లీగా ట్రిప్ కంప్లీట్ అయింది అంత ఎర్లీగా చెక్అవుట్ అయిపోతూ ఉంటారు. మోస్ట్లీ మార్నింగ్ 9 కల్లా చెక్అవుట్ అయిపోతారు అందరూ కూడా. 9-9:30 లోపు. మార్నింగ్ ఇలాగ రౌండ్ వేసినప్పుడు ఇక్కడ ఒక బోట్ హౌస్ కనిపించింది చూడండి. ములిపోయింది, ఆల్రెడీ సగం ములిపోయింది. అది నాకు తెలిసి అసలు అంతకుముందు యూజ్ చేయకుండా వదిలేసినట్టున్నారు. 1 room బోట్ హౌస్ బిల్డ్ చేయడానికి అరౌండ్ 13 lakhs వరకు అవుతుందంట. అందులోనే వీళ్ళకి ఇన్సూరెన్స్ ఎక్కువ, దీనికి ఇన్సూరెన్స్ పేమెంట్. ఎందుకంటే అలాగే అయిపోతూ ఉంటాయి కదా, గమ్ములు పాడైపోవడానికి ఛాన్స్లు ఉంటాయి కాబట్టి ఇన్సూరెన్స్ ఎక్కువ. క్లోజ్ కాల్ చూడండి. ఇప్పుడు ఇది అంత దగ్గర నుంచి వెళ్తున్నాం. మేమేమో అక్కడ టర్నింగ్ తిరుగుతూ ఉన్నాం. మా బోట్ జస్ట్ మిస్ అనమాట. ఇంకోటి వస్తుంది కానీ వాడు స్లో అయ్యాడు. వీళ్ళు సిగ్నల్స్ ఇచ్చుకుంటున్నారు ముందే. ఇంకా అయిపోయింది బోట్ హౌస్ కూడా ఆల్మోస్ట్ డన్. ఇంకా అక్కడికి వెళ్ళి పార్క్ చేస్తాం. చిన్న బోట్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి పార్క్ చేస్తారు. నేనైతే ఇంక ఇక్కడి నుంచి కొచ్చి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఫోర్ట్ కొచ్చికి చూడాలంటే బైక్ మీద మాట్లాడుకున్నాం. లెఫ్ట్లో అయితే బయటకు వచ్చాను. అక్కడ బోర్డు దగ్గర తీసి లగేజ్ అయితే పక్కన పెట్టమని చెప్పాను అంకుల్ని. వెళ్ళాక లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని మళ్ళీ మౌంట్ చేసుకుని వెళ్ళాలి.
బోట్ హౌస్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో వచ్చిన వాళ్ళు ఎవరో కూడా మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా ట్రై చేయండి. ఫోర్ట్ కొచ్చిలో చూడాలి, అక్కడికి వెళ్ళి బీచ్ ఒకటి, ఇంకా వాటర్ మెట్రో, జెటీసీ ఉంటాయి కదా, ఒకసారి సరదాగా చూసుకొని ఇంకేమున్నాయి చూడాలి. మరీ రోడ్డు మీద ఆఫీస్ మాట్లాడుకుంటున్నాడు భయ్య. నేను స్టార్ట్ అయ్యేటప్పుడు అనుకున్నా ఫుల్గా మేఘం పట్టింది ఎలాగా అని. జర్నీ అయితే ఎక్కువసేపు ఉంటుంది, 1 అవర్ 1.5 అవర్లోపు వెళ్ళిపోతా. కానీ వర్షం ఎక్కువైతేనే ఇబ్బంది అనమాట. లగేజ్ అంతా బాగానే ప్యాక్ చేసా, కానీ నేను మళ్ళీ రైన్ జాకెట్ వేసుకోవాలి తీసి, అదే ప్రాబ్లం. తీసి రైన్ జాకెట్ వేసుకుంటే అంత ప్రాబ్లం ఏంటి అనుకుంటారేమో. ఇంత లగేజ్ తోటి బైక్ ఆపి దిగి ఎక్కడాలు ఇవన్నీ కూడా అది ఒక రకమైన టార్చర్లా ఉంటుంది అనమాట. ఇంకా ఒకసారి బండి ఎక్కామంటే హ్యాపీగా రైడ్ చేసుకుంటూ వెళ్తే అది బాగానే ఉంటుంది. బట్ అస్మాను దిగి ఎక్కి అంటే పక్కన వర్షం వస్తుంది కదా అని చెప్పి క్లైమేట్ ఏమి అంత చల్లగేం లేదు. అప్పటికప్పుడు చల్లగా అవుతుంది, మళ్ళీ వెంటనే ఒక్కపోసి చెమట పట్టేస్తుంది. దగ్గర పైన చూడండి, మొత్తం నల్ల మబ్బులు. ఎక్కడ వర్షం వస్తుందని చెప్పి టెన్షన్ మామూలుగా లేదు నాకైతే. ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంది స్టే దగ్గరికి. బట్ ఇంకా స్టే కూడా అప్రూవ్ చేయలేదు. నేను ఎయిర్బిఎన్బిలో బుక్ చేశాను, ఇంకా అప్రూవ్ అవ్వాలి. అది ఒకటి వర్షం ఎలా కొడుతుందో దగ్గర ఆగలేదన్నమాట. జస్ట్ ఎదరేమో ఇంత ఫుల్ వర్షం కొడుతుంది చూడండి. కిందంతా వాటర్ కూడా ఉంది, రోడ్స్ మీద వాటర్ నిలబడేంత వర్షం ఇక్కడ పడ్డది. నేను ఎదరాగితే షెల్టర్ కింద కూడా కాదు, జస్ట్ అలా ఆగే అంతే. అక్కడ వర్షం లేదు. సో కొంచెం వర్షం తగ్గిందని చెప్పి ఎదర కనిపించలేదని వచ్చాను నేను. చూడాలి ఇంకా ఇక్కడ కొంచెం చెట్లు వాళ్ళు అనుకుంటా. అబ్బో ఇక్కడ ఎక్కువ పడుతుంది. A few moments later. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఫోర్ట్ కొచ్చికి అయితే రీచ్ అయిపోయాను. అండ్ ఎయిర్బిఎన్బి అయితే నేను బుక్ చేసుకున్నాను ఇప్పుడు ఒకటి. ఫ్రెష్ అయ్యి కొంచెం బయటకు వెళ్ళి ఏమన్నా ఎక్స్ప్లోర్ చేసి ఫోర్ట్ కొచ్చిలో ఏమన్నా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రేపు మార్నింగ్ అయితే నేను ఇక్కడ స్టార్ట్ అయిపోవాలి. ఫోర్ట్ కొచ్చిలో లంచ్ అయిపోయిన తర్వాత లంచ్ తర్వాత బయటకు వెళ్ళాలని చెప్పి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు ఫస్ట్ నేను వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి జ్యూస్ స్ట్రీట్. ఇది జ్యూస్ స్ట్రీట్. ఆర్నమెంట్స్ టైప్ ఉంటాయి కదా, ఆర్నమెంట్స్ లాంటివి, 1 గ్రామ్ గోల్డ్ బట్టలు, మోడల్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ హ్యాండ్మేడ్ టైప్ ఉంటాయి కదా, ఆ టైప్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఈ కేరళ రిలేటెడ్ మ్యాగ్నెట్స్ అన్నీ ఉన్నాయి. నేనైతే తీసుకోవాలి వెళ్ళే ముందు, ఎందుకంటే నేనైతే మ్యాగ్నెట్ ఏం తీసుకోవాలి ఇప్పటి వరకు. చెప్పే కదా మ్యాగ్నెట్స్ అయితే ఇంకా అత్తిపల్లి వాటర్ఫాల్ దగ్గర తీసుకోలేదు, అలపి దగ్గర తీసుకోలేదు. సో ఇక్కడ మొత్తం అన్ని కలిసి తీసుకోవాలి ఈ ఏరియాలో. కేరళది అయితే కేరళ అని చెప్పి ఒకటే ఉంది, అదే తీసుకోవాలి. లేదంటే సపరేట్ తీసుకుంటే చూద్దాం. బాగుంది. ఇది ఏంటంటే ఎవరైనా కావాలి కొనుక్కోవాలనుకుంటే ఓకే తప్ప, లేదంటే సరదాగా తిరగడానికి అయితే ఓకే. ఇవి అలపి బోట్ హౌస్లు పెట్టారు ఇక్కడ. ఇవి చూడండి, చెక్క బొమ్మల షాప్ మొత్తం ఇదంతా కూడా. పెద్ద ఉన్నాయి ఈ బొమ్మలు అయితే. ఇవి ఎండకు వచ్చేసిన తర్వాత ఇంకా దీంతో ఎండ అనమాట. క్లాక్ టవర్ ఒకటి ఉంటుంది, మ్యూజియం టైప్ ఏదో ఉంది. సో అక్కడ ఎంట్రీ ఉంది. లేదంటే ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసి ఎథ్నిక్ ప్యాసేజ్ అని చెప్పి ఒకటి ఉంది, ఇందులోకి వెళ్తున్నా. ఈ ఎద్దు బొమ్మలు చూడండి, నాకన్నా ఐడియా ఉంది. ఇదిగో ఈ ఎద్దు బొమ్మలు ఒకటి చూపించేది, ఇదంతా కూడా చెక్కదనమాట, వుడెన్ ఆర్ట్స్ అన్నీ కూడా. ఈ ఎథ్నిక్ ప్యాసేజ్లో అందరూ చిన్న మొక్క వీడియో తీసాయి కదా, మామూలుగా తీయకూడదంట. ఇక్కడ జూ టౌన్ అని చెప్పి ఒక మార్కెట్ ఉంది, ఈ సైడ్కి వచ్చాము. ఇదంతా కూడా అంతా షాపింగ్. యాక్చువల్లీ జ్యూస్ టౌన్ ఇవన్నీ పెట్టారు కదా, మొత్తం షాపింగ్ ఇది. ఇదిగో ఈ జూ టౌన్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఒకసారి వెళ్తా ఉన్నా అసలు ఏమున్న షాప్స్ అన్నీ. ఇక్కడ మోస్ట్లీ వుడెన్ ఆర్ట్స్, ఇక్కడ కల్చర్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి అమ్ముతున్నారు ఎక్కువ. కేరళ కల్చర్ రిలేటెడ్ అంత స్టఫ్ ఉంది. ఈ షాపింగ్ స్ట్రీట్లోంచి ఇలా నడుచుకుంటే యువతల సైడ్కి వస్తే లోపలికి ఇక్కడ టూరిస్ట్ బోటింగ్ పాయింట్ ఉంది. అండ్ చివరి కనిపిస్తున్నాయి బోట్స్ ఉన్నాయి అక్కడంతా కూడా, పెద్ద ఫోర్ట్ మైట్ బి హార్బర్ లాంటిది ఏమన్నా అయ్యి ఉండొచ్చు ఇదంతా. ఇది మ్యాటర్ మొత్తం అంతా కూడా షాపింగ్. లైక్ ఏం లేదు, వీళ్ళ కల్చర్కి రిలేటెడ్ షాపింగ్ అన్నీ ఉన్నాయి. అండ్ నార్మల్ వాచెస్, నావిగేటర్స్ టైప్ ఇవి, చెక్క బొమ్మలు కూడా అమ్ముతున్నారు. ఇందాక మీకు షాప్ స్టార్టింగ్ చూపించే కదా కల్చరల్ అని చెప్పి, అందులో ఉన్న రేట్ కంటే వీళ్ళు ఎక్కువ అమ్ముతున్నారు, చాలా ఎక్కువ అమ్ముతున్నారు రేటు. ఒక్కొక్క షాప్లో ఒక్కోలా ఉంది. ఎంత తేడా అంటే 100 రూపీస్ 150 షాప్ టు షాప్ తేడా ఉంది. ఒకరు 350 చెప్తే ఒకరు 200 చెప్తున్నారు. సో ఎవరు కొనుక్కోవాలన్నా కొంచెం బేరాలు ఎక్కువ ఆడి కొనుక్కోవాలి ఇవన్నీ కూడా. ఇక్కడ ఫారినర్స్ కూడా ఎక్కువగానే తిరుగుతున్నారు, టూరిస్ట్ అట్రాక్షన్ కదా కేరళ అంటే. సో చూస్తున్నారు వాళ్ళైతే ఇంకా ఏ వెహికల్ తీసుకుంటారు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. జస్ట్ వర్క్ డిస్ప్లేడ్ హియర్ అంటే వర్క్ అంటే ఒక పెద్ద పాత్ర అనమాట, అది ఎంత ఉందో చూపిస్తాడండి. ఇదనమాట దీని టోటల్ సైజ్ ఎంత ఉందో నా చెయ్యి ఇక్కడ చిన్నగా ఎంత వచ్చింది, ఎంత పెద్దగా ఉంది చూసారా. షాప్ అయితే మాత్రం భలే ఉంది. ఇది స్పైసెస్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇదంతా స్పైసెస్ స్ట్రీట్స్ ఇవన్నీ ఎంత ఉన్నాయి చూడండి. డ్రై ఫ్రూట్స్ అమ్ముతారు కదా మనకి, అలాగే అమ్ముతున్నారు స్పైసెస్. వీళ్ళైతే మొత్తం ఎక్కడ పడితే అక్కడికి నడుస్తూనే ఉంటున్నారు, గుట్ల దిగినట్టు ఉన్నారు.
వాళ్ళకు కూడా మన ఇండియన్స్ ఇక్కడ నేర్పించారు రోడ్లు పరిగెట్టుకుంటూ దాటాలని చెప్పి. జ్యూస్ స్ట్రీట్ అయితే ఇది జ్యూస్ స్ట్రీట్, ఇంకా స్పైసెస్ స్ట్రీట్ కూడా పక్కనే. ఏం లేదు, స్పైసెస్ అన్నీ గుట్లు కింద అమ్ముతారు, అంతే తేడా. మంచిగా ఫారినర్స్ అందరినీ తిప్పుతున్నారు, చూసారు అదర్ ఫోజ్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనం వెళ్ళబోయేది చైనీస్ నెట్స్, చైనీస్ ఫిషింగ్ నెట్స్ అని చెప్పి ఉంటుంది ఒక ఏరియా. అక్కడికి వెళ్దాం. దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏంటో చూద్దాం. చైనీస్ ఫిషింగ్ నెట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది చైనీస్ ఫిషింగ్ నెట్ దగ్గర మొత్తం ఇదంతా కనిపిస్తుంది అన్నమాట, పోర్ట్ ఏరియా. అక్కడ కనిపిస్తుంది పెద్ద షిప్ అవుట్ ఉంది ఇక్కడ మళ్ళీ. అండ్ ఇవి వచ్చేసి ఇవే చైనీస్ ఫిషింగ్ నెట్స్. ఎదరికెళ్ళి చూద్దాం. ఇంకా ఇదంతా కూడా ఫిషింగ్ నెట్స్ దగ్గర మొత్తం స్ట్రీట్లా ఉందన్నమాట. స్ట్రీట్ షాపింగ్ ప్లస్ ఫుడ్ అనమాట, ఫుడ్ స్ట్రీట్ కింద కూడా. ఈ వర్స్ని చూపిస్తున్నా కదా, ఇగో ఇవన్నీ ఫిషింగ్ నెట్స్ కంటిన్యూస్గా ఉంటాయి. ఏం లేదు, మార్నింగ్ టైంలో ఈ ఫిషింగ్ నెట్ ఉంది కదా, దాన్ని కిందకి పెట్టేసి ఉంచుతారు. తర్వాత మళ్ళీ అవతల బరువు వేసి లాగుతుంటారు పైకి. సో అందులోకి ఫిషెస్, ఒక్కోసారి ఫిష్ వస్తుంటే ఒక్కోసారి రాకపోవచ్చు, చెత్త రావచ్చు, ఇంకా ఏయో రావచ్చు కూడా అందులో. అండ్ ఈ దగ్గరలోనే ఎక్కడో జంగ అంటున్నారు, వీళ్ళ భాషలో జంగ, మన భాషలో వచ్చేసి పంటి అంటారు కదా. పంటి అంటే బైక్తో పాటు ఎక్కేసి అవతల సైడ్కి వెళ్ళొచ్చు. నేను బీచ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, బీచ్ చూడాలి ఇప్పుడా లేదా మార్నింగ్ అనేది. ఈ సైడ్ ఇది వస్తుందని చెప్పాను కదా, ఇంతలో రైట్ సైడ్ చూడండి, ఒక వైట్ క్రూజ్ వస్తుంది. జనం కూడా ఉన్నారు అందులో ఆల్రెడీ. బాబా గట్టిగా ఉన్నారు జట్టి అందులో, జనం అయితే ఫుల్గా ఉన్నారు పై డెక్లో. రెండు ఒకే ఫ్రేమ్లోకి వచ్చింది చూడండి. ఇక్కడ చూడండి, రెండు క్రాస్ అవుతున్నాయి ఇప్పుడు. బుడ్డగడ కూడా అరుపులు, సైజ్ డిఫరెన్స్ ఇదే చాలా పెద్దగా ఉంది, దాని ముందు ఇంకా చిన్నగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ టెంపరేచర్కి హ్యూమిడిటీకి ఏమో కానీ అస్సలు దాహానికి ఆగలేకపోతున్నా. ఇంకో మళ్ళీ లెమన్ సోడాస్ తాగుతూనే ఉంటున్నాను నేనైతే. ఆ జంగార్ అన్నది ఉంది కదా, అదే పంటి దగ్గరికి వెళ్ళి బైక్ అది ఎక్కించాలి కాబట్టి చీకటి పడుతుంది కదా, వెళ్తుండగానే దాని మీద వెళ్ళిపోతామని చెప్పి ప్లాన్ చేసుకున్నా. అండ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కొచ్చి వాటర్ మెట్రోది అంటే ఇది వాటర్ మెట్రోది. జంగార్ వచ్చేసి ఇంకా ఎదరికి వెళ్ళాలి. మంచి హ్యాపీనింగ్ ప్లేస్ అంతా చూడండి. ఈ ఏరియా అంతా కూడా ఫుడ్కి, షాపింగ్స్కి, చిన్న స్ట్రీట్ షాపింగ్, స్ట్రీట్ ఫుడ్స్ వీటికి. ఇంకా నా ముందంత లైన్ ఉంది, నాకు తెలిసి నెక్స్ట్ దాంట్లో మనం ఏమన్నా సరిపోయే ఛాన్సులు ఉన్నాయి నెక్స్ట్ దాంట్లో. ఇప్పుడైతే ఒకటి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకటి జంగాకి వెళ్ళి చూశారు కదా, టికెట్ కౌంటర్ వచ్చేసి అక్కడ ఉంది, ఇది కనిపిస్తుంది. ఇది టికెట్ కౌంటర్. అండ్ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అంట మొత్తం బండికి పర్సన్కి కలిపి. బెటర్. ఇప్పుడు ట్రెండ్ వచ్చింది, ముందు వాళ్ళు అందరూ అన్లోడ్ అవ్వాలి, అయిన తర్వాత అక్కడి నుంచి నేను స్టార్ట్ అవ్వాలి. ఎంతమంది ఎక్కువ డౌట్, మా బండి వరకు వెళ్తుంది లేదా అన్నది. ఇదిగో గుంపులో గోవిందం. నేనేమో కెమెరా ఆన్ చేయడం మర్చిపోయా, జస్ట్ ఎక్కి ముందు ఆన్ చేసా కెమెరా. ఇదిగో పంట అయితే స్టార్ట్ అయింది ఎదరికి. బండ్లు అటు ఇటు ఊగుతూ ఉన్నాయి అన్నమాట, లెఫ్ట్ అండ్ రైట్. నా బండి అయితే కంటిన్యూ చేయడం కొంచెం కష్టంగానే ఉంది, బట్ ట్రై చేస్తున్నా. అవతల ఇంకైతే కిందకి దిగాలి. పెద్ద ఎదురున్న పెద్ద వ్యాన్ ఉంది కదా, అది వెళ్ళిపోతే మనం కూడా వెళ్ళొచ్చు. ఎక్కేటప్పుడు అంతా ఒక లైన్లో ఎక్కేస్తూ ఉన్నారు, కానీ దిగేటప్పుడు టిపికల్ ఇండియన్ ట్రాఫిక్కే. ఎవరికి దారి దొరికితే వాళ్ళు దూరుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇందులోంచి. ఎప్పుడెప్పుడో నా చిన్నప్పుడు ఎక్కా పంటి, మళ్ళీ ఇది ఎక్కడం. అప్పుడు నాకు బండి తోలి ఏజ్ కూడా కాదన్నమాట, చాలా చిన్నవాడిని, ఒక 8 years లోపు ఆ ఏజ్ అనమాట. అండ్ ఇప్పుడు నా ఓన్ బైక్తో నేను రైడ్ చేస్తూ పంటి ఎక్కాను. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది నాకు. ఇది వైపిన్ మెట్రో. ఇక్కడ వాటర్ మెట్రో అన్నాం కదా, బోట్సే, బట్ ఎలక్ట్రికల్ బోట్స్ అవి. స్టేషన్ మాత్రం సేమ్ మనకి ఎలా ఉన్నాయి ఆ టైప్లోనే ఉంటాయి ఆల్మోస్ట్. ఫైనల్లీ మన కోచి ట్రిప్ అయితే ఇంకా ఎండ్కి వచ్చేసింది. హైదరాబాద్ టు కేరళ ట్రిప్. సో ఈ సిరీస్ ఎవరైనా చూడకుండా ఉంటే మాత్రం లాస్ట్ 10 కార్డ్స్లో ఇస్తాం, ఒకసారి వెళ్ళి వీడియోస్ అన్ని చూడండి, చాలా బాగుంటాయి. అండ్ వీడియో ఎలా అనిపించిందో, సిరీస్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ ఒక మంచి సిరీస్తో మళ్ళీ ముందుకు వస్తాను. అండ్ ఇంటికి రీచ్ అయిన తర్వాత కూడా మీకు అప్డేట్ చేస్తాను. సేఫ్గా మొత్తం లగేజ్తో మళ్ళీ బ్యాక్ అయితే వచ్చాను. టాటా, బాయ్ బాయ్.